ఏ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. నీ చేత సృజించబడిన మా జీవితాల్లో ప్రభువా నీ కార్యములు జరిగిస్తూ ఆ కార్యముల ద్వారా నీ కృపను నీ ప్రేమను వెల్లడిపరుస్తున్న విధానమును బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. 9 నెలల నీ కాపుదల, నీ భద్రత, నీ సంరక్షణ, నీ పోషణ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 9 నెలల నీవు ఇచ్చినటువంటి నాయనా నీ వాక్యము కొరకు, నువ్వు మాట్లాడిన విధానం కొరకు, నువ్వు హెచ్చరించిన విధానం కొరకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. 10వ నెలలోనికి ప్రవేశపెట్టి నాయనా మొదటి పరిశుద్ధ దినాన్ని మాకు దయచేసినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి, ఈ దినమందు నాయనా మరి జూమ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ప్రభువా ఈ యొక్క సహవాసము నాయనా కొనసాగించబడుతూ ఉండగా ప్రభువా నీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆటంకాలను అధిగమించి జయకరముగా ఈ కార్యక్రమాన్ని ముగించుటలో మీ సహాయాన్ని కోరుతున్నాను. బలిష్టమైన నీ దక్షిణ హస్తం మాతో ఉంచండి, బలపరచండి. ఆయన కరెంటు పోకుండాను, సాతానుడు గలిబిలి కలిగించకుండాను మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. జాయిన్ అవుతున్న బిడలు, చూస్తున్న బిడలు నాయన మరందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ అనుకూల సమయాన్ని అనేక మంది సద్వినియోగం చేసుకునేలాగున మీరే ఎలవేసి జనులను సమకూర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి, ఈ దిన వాక్యము కొరకు కూడా మీకు వందనాలు. వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడమని ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు, స్తోత్రార్హుడు, స్తుతికి పాత్రుడు, 24 పెద్దల చేత కొనియాడబడిన దేవుడు, పరిశుద్ధుడు 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 అని దూతలతో, భక్తులతో, సార్వత్రిక సంఘంతో ఆయన కొనియాడబడుతూ ఉన్నటువంటి దేవుడు కనుక ఈ సమయమందు మనము ఒక కీర్తన ద్వారా మనము దేవుణ్ణి స్తుతించుదాం. మీ అందరికీ వచ్చిన కీర్తన మనము కలిసి పాడుకుంటూ మీరున్న చోట ఈ కీర్తన పాడుతూ దేవుణ్ణి మహింపరచుటలో, స్తోత్రించుటలో మీరు పాలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 661వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 661. నడిపించు నా నావ. ఆయన మనలను నడిపిస్తే మనము చక్కగా నడవగలము కనుక ఇది పశ్చాత్తాపముతో కూడిన కీర్తన. మనల్ని మనం సరి చేసుకోవటానికి, ఒక తీర్మానం చేసుకోవటానికి చక్కని కీర్తన. ఈ కీర్తన ద్వారా ప్రభుని మనం మహింపరచుదాం. నడిపించు నా నావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నా నావా నా జీవిత తీరపున, నా అపజయ భారమున, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నాయాత్మ విరబూయా, నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము.
సేవ చేకొనుము. నడిపించు నా నావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో. రాజిల్లు నా పడవా నడిపించు నా నావా. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిని. ఆమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదని దురాయే. ఆధ్యాత్మికలేమి గని అల్లాడెనవలలు. నడిపించు నా నావా ప్రభు మార్గము విడిచితిని. ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటితును లోకములో పరిశుద్ధుని ప్రేమ కదా. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానాత్మము చేతు నడిపించు నా నావా. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 35వ వచనాన్ని మనం క్షమించండి. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 14వ వచనం నుండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దానిని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను. పిమ్మట ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న శ్యాంబాబు గారు మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లేనట్టున్నారు. ప్రార్థన చేసుకుందామా వాక్యం కొరకు. వాక్యమైన దేవా, మీకు వందనాలు. వాక్యాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు విరిచి ఆశీర్వదించి
మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని గణనామము మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులరా, మనందరము ఈ రీతిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గమనించండి, మనం నూతన నెలలోనికి ప్రవేశించాము. నూతన నెలలో ఇది మొదటి పరిశుద్ధ దినం కనుక ఈ దినమందు సంఘానికి ఉన్నటువంటి ఆచరణ లేకపోతే సంఘానికి దేవుడు అనుగ్రహించినటువంటి కట్టడ ఏమిటి అనగా, ప్రభు యొక్క బల్లను మనము సమీపించి అందులో పాలు పొంది దానిని నెరవేర్చే కట్టడను దేవుడు సంఘానికి అనుగ్రహించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మాట మనము చూస్తాం. మనం చదువుకున్న మాటలు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని సంఘానికి ఒక కట్టడిగా నియమించారు. ప్రియులరా, మనము ఈ దినము సంఘముగా కూడి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని కలిసి మనం స్వీకరించలేకపోవచ్చు. అననుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి మనము కూడి ఈ కార్యాన్ని నిర్వర్తించుకోలేకపోవచ్చు. కానీ ప్రభు బల్లను సమీపించేటువంటి వ్యక్తి జీవితానికి అవసరమైనటువంటి వాక్య సందేశం, పరిశుద్ధాత్మ దేవుని ఉపదేశ క్రమము ఇందులో మనం నేర్చుకోవటానికి ఒక శ్రేష్టమైన అవకాశం ఉన్నది. కాబట్టి దేవుని వాక్యము ద్వారా మనల్ని మనం సరిచేసుకొని ప్రభు బలను సమీపించటానికి, లేక భవిష్యత్తులో రేపు రాబోయే దినాల్లో సంఘాలు తెరిచినప్పుడు ప్రభు బలను సమీపించి అందులో చేయి వేయటానికి మనల్ని మనం సంసిద్ధులుగా చేసుకోవటానికి అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. గమనించండి, మనం ఏదైనా పని చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలు మనం వేసుకుంటే అవి మనకి ఎంతగానో ప్రయోజనకరంగాను సహకారంగాను ఉంటాయి. ఒకవేళ నేను ఒక షాపుకి వెళ్ళి ఒక వస్తువు కొనాలనుకున్నప్పుడు నేనెందుకు ఇది కొనాలనుకుంటున్నానో అని ప్రశ్న వేసుకుంటే అది నేను ఎందుకు కొనాలో నాకు అర్థమవుతుంది, అది నాకెందుకు అవసరమో నాకు అర్థమవుతుంది, దానివలన నాకున్నటువంటి ప్రయోజనం ఏమిటో నాకు అర్థమవుతుంది. కొనాలని కొనేస్తే దానివలన ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా ఉండదు. అందుచేత మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ప్రశ్నించుకోవటం అనేది చాలా శ్రేష్టమైనటువంటి సంగతి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రశ్నలు అనేవి ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా వేసుకునే ప్రశ్నలు ఉంటాయి. వ్యక్తిగతంగా మనం ప్రశ్న వేసుకుంటే మనం చేసే దాని యొక్క పర్పస్ లేకపోతే తెలుగులో ఆ ఉద్దేశము అనేది అర్థం చేసుకుంటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇతరులను మనం ప్రశ్నిస్తే దాని అర్థం ఏమిటి అని అంటే, టు అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది పర్సన్ అనగా ఒక వ్యక్తి ఆ జీవితంలో ఆ వ్యక్తి ఆ విషయంలో ఎంత స్థాయిలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు అని తెలుసుకోవటానికి మనం ఇతరులను ప్రశ్నిస్తూ ఉంటాం. కొన్నిసార్లు స్కూల్లో టీచర్ గారు విద్యార్థిని ప్రశ్నిస్తారు. దాని అర్థం ఏమిటంటే వానికి ఎంతవరకు ఈ విషయం పట్ల అవగాహన ఉందో తెలుసుకోవటానికి. కాబట్టి కొన్ని ప్రశ్నల ద్వారా మన జీవితంలో మనం ముందుకు సాగటానికి మనకెంతో ప్రయోజనకరమని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన యొక్క సెంటెన్స్లోని స్టేట్మెంట్ ఏదైనా అందులో ఉండే ప్రశ్నించే పదాలు మాత్రం ఒకటో రెండో ఉంటూ ఉంటాయి. ఎందుకు వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అని మనం అడుగుతాం. అంటే ఒకే స్టేట్మెంట్లో రెండు ప్రశ్నలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రశ్నించటానికి మనకు ఉపయోగపడే పదాలు, నేనేమి కొత్త సంగతులు చెప్పట్లేదు, జ్ఞాపకం చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి.
మీరు నేర్చుకున్న దాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవటం ద్వారా మీరు ప్రయత్నం చేయండి అవగాహన విషయంలో. సో ప్రశ్నించటానికి మనకు ఉపయోగపడే పదాలు ఏమిటి అనంటే ఎవరు, హూ ఇంగ్లీష్లో. రెండవది ఎందుకు, వై. మూడవది ఎలా, హౌ. నాలుగవది ఏమిటి, వాట్. ఐదవది వెన్, ఎప్పుడు. ఆరవది ఎక్కడ, వేర్. ఇవి మనం ప్రశ్నించటానికి ఉపయోగపడే పదాలు. ఎవరు, ఎందుకు, ఎలా, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ. హూ, వై, హౌ, వాట్, వెన్, వేర్. మనం పనిచేసేటప్పుడు ఈ ప్రశ్నల ద్వారా మనం ఆలోచన చేస్తే మనం సత్యాన్ని గ్రహించి వాస్తవికతను అర్థం చేసుకొని తదనుగుణంగా మనం జీవించటానికి, సాగిపోవటానికి అవకాశం ఉంటుంది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇది అప్రస్తుతమైన చెప్పటానికి ఇది సమయం కాకపోయినప్పటికీ నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ధనాన్ని ఆశించి ధనాపేక్షతో సత్యవాక్యమును వక్రముగా చెప్పేటువంటి సేవకులు ఉన్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. మనం ఎలాంటి దినాల్లో ఉన్నాం? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ధనాన్ని కోరుకొని ధనాపేక్ష కలిగి వాక్య సత్యాన్ని వక్రంగా ఉపదేశించేటువంటి, బోధించేటువంటి సేవకులు ఉన్నటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ధనాపేక్ష ఏం చేస్తుంది? ధనాపేక్ష చాలా విషయాలు చేస్తుంది, కానీ నేను ప్రస్తుతానికి ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ధనాపేక్ష అబద్ధం చెప్పిస్తుంది. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పిన మాట యథార్థము అని? ధనాపేక్ష కలిగినటువంటి వారు సత్యవాక్యాన్ని వక్రంగా చెప్పటానికి కారణం అన్నమాట. ఇది ధనాపేక్ష అబద్ధం చెప్పిస్తుంది. కావాలంటే బైబిల్లోనే చక్కని ఉదాహరణలు ఉన్నాయి. గెహజీని తీసుకోండి. ఆ ధనాపేక్ష వలన నయమానుతో అబద్ధం చెప్పాడు, నా సేవకుడు అడుగుతున్నాడు అని. సేవకునితో అబద్ధం చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే గుమ్మం ముందే ఉన్నాను అని. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకసారి తీసి చదవండి. గెహజీలోని ధనాపేక్ష అతని చేత అబద్ధమాడిస్తూ ఉన్నది. రెండవది కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే అననీయ సప్పీరాలు ధనము పట్ల ఆశను కలిగి అపోస్తలుడు పేతురుతో అబద్ధమాడుతూ ఉన్నారు. చూడండి, ధనాపేక్ష ఎలాంటి పని చెప్పించిందో. అబద్ధం చెప్పిస్తుంది. అబద్ధం ఏమన్నా పోనీ మంచిదా, దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అనంటే, గెహజీ లేనటువంటి రోగాన్ని తనతో పాటు తన తరతరాలకు తెచ్చుకున్నాడు శాపముగా. అననీయ సప్పిరాలు ఉన్నటువంటి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. కొన్ని దాచిపెట్టిన డబ్బును ఏమైనా అనుభవించారా? ఆ దాచుకున్నటువంటి ధనాన్ని దేనికైనా ఉపయోగించుకున్నారా? లేదు. వారు ఏమైంది అంటే ఉన్న ప్రాణాన్ని పోగొట్టుకున్నారు, గెహజీ లేని దానిని తెచ్చుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, సేవకులైన సహోదరులారా, మీతో ఒక్క మాట చెప్తాను. దయచేసి నా మాటని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకు అనంటే ధనాపేక్ష అబద్ధం చెప్పిస్తుంది. నా జీవితంలో ఒక అనుభవం చెప్తాను. నేను ఒక దినాన ఒక తల్లిగారింటికి వెళ్ళాను. తల్లికి కొడుక్కి గొడవ కలిగింది. రమ్మంటే వెళ్ళాను. ఇద్దరు సంఘ నాయకులే, ఇద్దరూ కూడా పేరున్నటువంటి వ్యక్తులే, తల్లి కొడుకు. తల్లి చెప్పింది, అయ్యా ఇలా అలా అలా అని. సేవకుడిగా
మరి నేను నేర్చుకున్న, నేను ఎదిగిన, నేను పెరిగినటువంటి వాతావరణం ఎలాంటిది అనంటే విశ్వాస విషయంలో మొహమాటం లేకుండా యథార్థంగా మాట్లాడటమే నేను నేర్చుకున్నటువంటి సంగతి. ఆ తల్లి నాతో మాట్లాడేటప్పుడు ఒక 500 నోటు చేత్తో పట్టుకొని కూర్చుంది. సరే, ఆ మాట్లాడినప్పుడు నేను చెప్పానమ్మా, తల్లి గురించి లోకంలో చాలా విషయాలు ఉన్నాయి. తల్లి ప్రేమ గొప్పదని, తల్లి సహనము గొప్పది అని. నువ్వు అలా చేయటం తప్పమ్మా అని సేవకునిగా నేను మాట మాట్లాడాను. లేచి ప్రార్థన చేశాను. కానుక చేతిలో పెట్టింది. చూస్తే 100 రూపాయలు. ఏమండి, 500ల్లో ఏమైపోయిందంటే 100 రూపాయలు అయిపోయింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆ 500 పట్ల అపేక్ష కలిగి, ఆశ కలిగి, ధనమే సర్వస్వం అనుకుంటే అక్కడ నేను అబద్ధం మాట్లాడవలసి వచ్చి ఉండేది. కానీ చూడండి, నేర్చుకోండి. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం ఉందేమో. నా ప్రియ సేవకులారా, మీకు ఒక్క మాట చెప్తాను అన్నాను కదా, ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. దయతో దీన్ని అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఒక గొప్ప రూపాంతర అనుభవాన్ని మీరు కలిగి ఉంటారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 35వ వచనం లాంటి అనుభవాన్ని మీరు కలిగి ఉంటే అక్కడ ప్రభు శిష్యులతో అంటున్నారు, చెప్పులు, జోలే, ఆ వస్త్రము లేకుండా నేను మిమ్ములను పంపించినప్పుడు, ప్రభు వారిని పంపిస్తూ ఎలా పంపించారు? చెప్పులు లేవు, జోలి లేదు వేసింది దాచుకోవటానికి, మరి వస్త్రాలు ఒకటికి మించి ఎక్కువ లేవు. మీకేమైనా తక్కువైనదా అని అడిగితే శిష్యులు, అపోస్తులు యేసు ప్రభుతో ఒక మాట అన్నారు, నాకెంతో ఇష్టం. నేను అభ్యాసం చేస్తున్నటువంటి ఆ విషయం కూడా, నేను ఎదుగుతున్నటువంటి విషయం కూడా అది. వాళ్ళు ఏమన్నారంటే, మాకేమీ తక్కువ కాలేదు ప్రభువా. దేవుడి చేత పంపబడితే, దేవుడు పంపించినప్పుడు ఏమీ కొదువు కాదు. దేని విషయమై నువ్వు ధనాపేక్ష లేకపోతే ఇతర విషయాల్లో నువ్వు తప్పటడుగు వేయాల్సిన అవసరం లేదు. దేవుడు పంపించినప్పుడు ఏమీ కొదువ కాదు. అటువంటి సేవకులు, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి సేవకులు మాత్రమే సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తారు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తారు, ఉపదేశిస్తారు. వాస్తవికమైనటువంటి క్రమములోనికి వారిని నడిపిస్తారు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు విషయం గుర్తుంది కదా, ఏమిటి? మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం ప్రశ్నించుకోవటం మంచిది. దాని ద్వారా వాస్తవికమైన సత్యాన్ని మనం నేర్చుకుంటాము అని. కాబట్టి ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి పని ఏమిటి? ప్రభు బల్లలో మనం చేయవేయబోతున్నాం. అంటే ఇప్పుడు మన దగ్గర లేదు, మనం వేరు ప్రాంతాల్లో ఉన్నాం, ఇందులో చేయవేయటానికి అవకాశం లేదు. కాబట్టి ఆ దానిని దృష్టించి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు బల్లలో మనం చేయవేయబోతూ ఉన్నాము కనుక మనము కొన్ని ప్రశ్నల ద్వారా, ఇందాక మనం తెలుసుకున్న 6 ఏవి, ఎవరు, ఎందుకు, ఎలా, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ అనేటువంటి ఈ ప్రశ్నల ద్వారా మరి వాక్యాన్ని క్లుప్తంగా నేర్చుకొని మనం ముందుకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి పని ప్రభు బల్లలో. మొదటి ప్రశ్న ఏమిటి అనంటే, ప్రభు బల్లలో ఎవరు పాలు పొందాలి? ప్రభు బల్లలో ఎవరు పాలు పొందాలి? ప్రభు బల్లలో ఎవరు పడతారు పాలు పొందొచ్చా? ఈ ప్రశ్న వచ్చింది అంటే దీని గురించి మనం కొంత ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు బల్లలో ఎవరు పడితే వారు చేయి వేయచ్చా అంటే వేయకూడదనే చెప్పాలి. ఎందుకు? వాక్యం ఏం చెప్తుంది అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకొని రక్షించబడిన అనుభవము కలవారు మాత్రమే ఇందులో పాలు పొందాలి. ఇందులో 2 విషయాలు మనం చూస్తున్నాం. యేసునందు విశ్వాసము. ప్రతి వ్యక్తి కూడా
సర్వసృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడైనటువంటి సజీవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మిక కలిగి ఏమని, యేసుక్రీస్తు దేవుడని, ఆయన ద్వారానే పాప క్షమాపణ నిత్య జీవమని, ఆయన యొద్దకు వచ్చి పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ పొంది, దీన్ని ఏమంటాం అనంటే యేసునందు విశ్వాసం ఉంచటం అనేది అంతరంగ ఒప్పుదల. అంతర్యంలో దేవుని విషయాన్ని విని మనసులో పశ్చాత్తాపడి ఆ యొక్క ఒప్పుదల చేయబడే స్థితి. అవును, యేసు దేవుడు, ఇంతవరకు దేవుడు కాని దానిని నేను దేవుడి స్థానం ఇచ్చి దానిని వెంబడిస్తూ నేను అక్రమం చేశాను అని గ్రహించి యేసు దేవుడని అంగీకరించాలి. ఆయనలో విస్తారమైనటువంటి దైవ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకని ఆయన దేవుడు అని పిలువబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు అవన్నీ చర్చించే అవకాశం నాకు లేదు. మనకి జూమ్లో 40 నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది. అందుచేత ప్రతి విషయాన్ని విపులంగా వివరణాత్మకంగా నేను చెప్పలేని పరిస్థితి. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసునందు విశ్వాసం ఉంచటం అంటే అంతరంగ ఒప్పుదల. బాప్తీసం తీసుకోవటం అంటే బహిరంగ ఒప్పుదల. యేసు దేవుడని నేను ఒప్పుకుంటున్నాను అందరికీ చెప్పటం. దీనినే రక్షణ అనుభవము. అనేక మందిలో నేడు ఈ అంతరంగ ఒప్పుదల లేకుండానే బాప్తీసం తీసుకొని సంఘంలోనికి వచ్చేస్తూ ఉన్నారు. బల దగ్గరికి వచ్చేస్తున్నారు, బలలో పాలు పొందుతున్నారు. వారు తీసుకునే బాప్తీసం ఎలాంటిది? పండుగ గుర్తుకు తీసుకునే బాప్తీసం. ఈస్టర్కి, క్రిస్మస్కి, పలానా సంవత్సరం ఈస్టర్లో తీసుకున్నాను. అంతరంగంలో ఒప్పుదల లేకుండానే ఒక పండుగ గుర్తు కొరకు తీసుకునే బాప్తీసాలు. లేకపోతే రెండవది పెళ్లి బాప్తిస్మాలు. పెళ్లి కోసం క్రైస్తవ వివాహం జరగాలంటే బాప్తిసం తీసుకునే ఉండాలి. అందుకని బాప్తీసాలు తీసుకుంటున్నారు. మూడవది, కొంతమంది చెప్తారు అలాంటి సేవకులను బాప్తీసుకొని ఉద్యోగం వచ్చేస్తుంది అని. అంటే ఉద్యోగాల కొరకు కొంతమంది బాప్తీసాలు, అవసరతల కొరకు బాప్తీసాలు. లేదా ఇంకా విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఒక వ్యక్తి ఈ సంఘంలో నుంచి ఇంకో సంఘంలోకి వెళ్ళినప్పుడు అంటే సంఘ మార్పిడి కొరకు బాప్తీస్మాలు. ఎంత విచారం! ఇవేవి కూడా మనిషిని రక్షణకరమైన స్థితిలో రక్షించవు. పాప క్షమాపణ బాప్తీసం తప్ప వేరొక బాప్తీసము లేదు. కాబట్టి బలలో చేయి వేసే ఆ వ్యక్తి ఎవరు బలలో పాలు పొందాలి అని అంటే, యేసునందు విశ్వాసం ఉంచి బాప్తీసం తీసుకున్నటువంటి వ్యక్తి ప్రభు బలలో చెయ్యి వేయాలి. సో నా ప్రశ్న ఏమిటంటే, ఏ అనుభవంతో ప్రభు బల దగ్గరికి వస్తున్నావు నువ్వు? ఏ అనుభవంతో ప్రభు బల దగ్గరికి వస్తున్నావు? పండుగ గుర్తు బాప్తీసమా? అందుకని నీ అంతరంగంలో మార్పు రాలే. లేక పెళ్లి బాప్తీసమా? అందుకనే అంతరంగంలో మార్పు లేకుండానే పాత ప్రవర్తనతోనే బాప్తీసం అంటే బలలో చేయి వేసే ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని స్వీకరిస్తూ ఉన్నావు. అవసరతల నిమిత్తం బాప్తీసమా? ఏ బాప్తీస అనుభవంతో నువ్వు ప్రభు బల దగ్గరికి వస్తున్నావు? రావాల్సింది ఒకటే విధానం, నమ్మి బాప్తీసం, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తీస అనుభవంతో ప్రభు బల దగ్గరికి నువ్వు రావాలి. అందులో నువ్వు చేయి వేయాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, రండి రెండవ ప్రశ్న మిమ్మల్ని రెండవ ప్రశ్న దగ్గరికి తీసుకొని వెళతాను. రక్షించబడిన వారు ప్రభు బలలో ఎందుకు చేయి వేయాలి? రక్షించబడిన వారు ప్రభు బలలో ఎందుకు చేయి వేయాలి? పని పాట లేదా? ఆచారమా? లేకపోతే అది చెయ్యకపోతే పెద్ద శిక్ష ఉంటుందా? ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా? నేనెందుకు ప్రభు బలలో చేయి వేస్తున్నాను? సంఘ కాపరిగా నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. ఆశీర్వాదం, బల్లారాధన జరిగి ఆశీర్వాదం ఇచ్చేసాక పరిగెత్తుకుంటూ వస్తారు, అయ్యగారు నేను తీసుకోలేదు, నాకు ఇవ్వండి అని. జాగ్రత్తగా గమనించండి.
ఎందుకు మనము ప్రభు బలలో చేవేస్తున్నాము అంటే 4 విషయాలు చెప్తాను. ఒకటి, ప్రభు చెప్పింది చెయ్యాలి కాబట్టి. ప్రభు ఏం చెప్పారు? నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చెయ్యండి అని ప్రభు చెప్పారు. ఇది ప్రభు యొక్క ఆజ్ఞ. ఆయన ఆజ్ఞాపించింది మనము చేయాలి అంతే. యోహాను 2:5 మనం చూస్తాం, ఆయన మీతో చెప్పున్నది చేయండి. మరే మంది అక్కడ ఉన్నటువంటి పరిచారకులు చూచి. వీళ్ళరు ఈ మాట అర్థం చేసుకుని, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇది చేయమని, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయండి అని ఆజ్ఞాపించారు, హెచ్చరించారు. కాబట్టి మనం దీనిని చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు చెప్పినవి అన్నీ చేస్తున్నావా, లేక నీకు ఇష్టమైనవి చేసి కష్టమైనవి మానేస్తున్నావా? నీకు ఇష్టమున్నా లేకపోయినా, నీకు కష్టమైనా ఏదైనా, దేవుడు చెప్పిన ప్రతీదీ చేసే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అది నీకు సులువుగా ఉన్నా కష్టంగా ఉన్నా సరే, దేవుడు చేయమంటే నువ్వు దానిని చేయాలంతే. సో కాబట్టి మనం ఎందుకు పాలు పొందుతున్నాం? దేవుడు చేయమని ఆజ్ఞాపించారు. రెండవ సంగతి జ్ఞాపకం చేస్తాను. ఈ బల్లలో నువ్వు ఎందుకు చేయవేస్తున్నావు అనంటే, దేవుడు ఎందుకు నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి చేయమన్నారంటే, మనం ఆశీర్వదించబడటానికి బలలో చేయవేస్తున్నాం. ఏంటి ఆశీర్వాదం? నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం అని సామెతల 10లో మనం చూస్తాం. నీతిమంతుడు ఎవరు? లూకా సువార్తలో మనము చూస్తాం 24వ అధ్యాయంలో ఆయనే నీతిమంతుడు. ఆ నీతిమంతుని జోలు వెళ్ళొద్దు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను విషయం. యేసు ప్రభువే నీతిమంతుడు. ఆయనను జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదం. ప్రభు బల దగ్గరికి వచ్చి ఆయనను జ్ఞాపకం చేసుకోవటం అనేది అది మనకు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి స్థితి. కనుక మనం ప్రభు బలలో పాలు పొందుతూ ఉన్నాం. మూడవది నేను చెప్తున్నాను, గబగబా మీరు జాగ్రత్తగా వినండి. మూడవది, మనము ఎందుకు ప్రభు బలలో చేయవేయాలి అని అంటే, సమకూర్చుకోవటానికి. ప్రభు బల దగ్గరికి వచ్చి కావలసింది సమకూర్చుకోవటానికి బలలో చేయవేస్తున్నాం. మనకేం కావాలి? గడిచిన నెల ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చెప్పింది చేయకుండా మన ఇష్టం వచ్చింది చేసి దేవుడికి విరోధంగా అవిధేయత అక్రమాన్ని కలిగి ఉన్నటువంటి మనం తిరిగి మరలా రక్త ప్రోక్షణ కిందకి వచ్చి ఆ రక్తము ద్వారా, యేసు రక్తము ప్రతి పాపమును పవిత్రపరచునని, ఆ రక్తము ద్వారా గత నెలలో చేసినటువంటి పాపములకు క్షమాపణ సమకూర్చుకొని, పరిశుద్ధతను సమకూర్చుకోవటానికి. రెండవది, ఆ రొట్టె తినటం ద్వారా ప్రస్తుత నెలలో ఆధ్యాత్మిక జీవితంలో మనం సాగటానికి అవసరమైనటువంటి బలమును సమకూర్చుకోవటానికి. మీరు నిర్గమాకాండం 12వ అధ్యాయం చదవండి. ప్రారంభ భాగంలో అలనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి విమోచించబడటానికి సిద్ధపడుతున్న సమయంలో ఒక పశువును వధిస్తే అందులో మాంసము, రక్తం ఉంటుంది. రక్తము ద్వారా తప్పించుకున్నారు మరణ దూత నుండి, సంహార దూత నుండి. ఆ మాంసం తినటం ద్వారా బలాన్ని తెచ్చుకొని ప్రయాణం మొదలు పెట్టారు. అలాగే ప్రభు శరీరం ద్వారా పరిశుద్ధతను సమకూర్చుకొని, ప్రభు రక్తము ద్వారా పరిశుద్ధతను సమకూర్చుకొని, ప్రభు శరీరము ద్వారా బలాన్ని సమకూర్చుకొని, జీవాహారము నేనే, నీ వాక్యము నాకు దొరకగా క్రొవ్విన మెదడు దొరికినట్లుగా. చూసారు? ఆహారమైన వాక్యాన్ని భుజిస్తూ ఈ నెలంతా బలముగా జీవించటానికి, అపవాది చేతులకు చెక్కకుండా, పడిపోకుండా, బలహీనపడకుండా మనం జీవించటానికి. నాలుగవది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎందుకు ప్రభు బలలో చేయవేస్తున్నాం అని అంటే, మనం పడిపోకుండా ఉండటానికి ప్రభు బలలో మనం చేయవేస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో మనం చూస్తాం, నా రక్తము తిని నా రక్తమును త్రాగి నా శరీరము తినువాడే నా యందు నిలిచి ఉన్నవాడు. చూసారు? మనము ఆయన యందు నిలిచి ఉంటే స్థిరముగా, అది మనకు మేలు. పడిపోయేటట్లుగా పాపములోను, అవిధేయతలోను, అక్రమంలోను, సాతాను ఉచ్చుల్లో పడిపోకుండా ఉండటానికి ప్రభు బలలో మనం చేయి వేస్తూ ఉన్నాం. 5వ మాట చెప్పి ముగిస్తాను ఈ మాట. మనం ఎందుకు ప్రభు బలలో చేయి వేస్తున్నాం అని అంటే, పని చేయటానికి,
అందులో చేయవేయటం ద్వారా మనం చేయవలసిన పనిని జ్ఞాపకం చేసుకోవటానికి మనం ఏం పని చేయాలి? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో మనము చూస్తాం. ఆయన మరణమును ప్రచురపరచుట, ఆయన మరణమును ప్రచురపరచుట. అర్థమైందా? పని చేయాలి. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తినేసి తాగేసి చర్చిలోంచి వెళ్ళిపోవటం కాదు. వెళ్ళిన తర్వాత బయట నువ్వు ఆయన మరణాన్ని, ఆయన ఎందుకు మరణించాడు, ఆ మరణం ద్వారా మానవుని అనుభవాలు ఎలా ఉంటాయి, ఆ మరణం దగ్గరికి వచ్చినప్పుడు మానవ జీవితంలోని ఆ మరణానుభవం ఎలా మార్చబడుతుంది అనేటువంటి విషయాలు నువ్వు ప్రకటించాలి. ఎందుకంటే ఆయన అందరి కొరకు మరణించిన దేవుడు కాబట్టి ఈ 4 విషయాల నిమిత్తం ఈ 5 విషయాల నిమిత్తం నువ్వు ప్రభు బలలో చేయి వేస్తున్నావు. నేను 2 సంగతులు చెప్పాను. ఎవరు చేయి వేయాలి, ఎందుకు చేయి వేయాలి అని నేను మీకు జ్ఞాపకం చేశాను. సరే, మంచిది. 3వ ప్రశ్నలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. 3వది ఎలా, హౌ అంటే రక్షించబడి ప్రభు బలలో చేయి వేయాలని ఆశించేటువంటి వ్యక్తి ఎలా పాలు పొందాలి? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎలా పడితే అలా పాలు పొందకూడదు. 2 సంగతులు చెప్తాను. ఒకటి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41, 42 వచనాలు ఏం చెప్తుంది? రక్షించబడిన వారందరినీ దేవుడు సంఘంలో చేరుస్తున్నారు. వారందరూ అనుదినము రొట్టె విరుచుట యందు ఆసక్తి ఎడతెగక ఉంటూ ఉన్నారు. అనగా నేను చెప్తున్న సంగతి ఏమిటంటే, రక్షణ అనుభవంతో పాలు పొందాలి, పాపముతో పాలు పొందకూడదు, అవిధేయత అక్రమంతో పాలు పొందకూడదు, దేవుడు చెప్పింది చేయకుండా పాలు పొందకూడదు. 2వది ఎలా పాలు పొందాలి? యోగ్యమైన స్థితితో పాలు పొందాలి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది ప్రభు శరీరమని, ప్రభు రక్తమని యోచించక ఎవడైనా అయోగ్యముగా ఇందులో చెయ్యి వేస్తే వేయకూడదు. యోగ్యత కలిగి చెయ్యి వేయాలి. యోగ్యత అంటే ఏంటి అంటే, దేవుడు మనం చేసే దానిని అంగీకరించగలిగిన స్థితిలో ఉండటమే యోగ్యత అని చెప్తాను. దేవుడు మనము చేసే దానిని ఎస్, ఓకే, వెరీ గుడ్ అని అంగీకరించగలిగే. అందుకని దావీదు 66వ కీర్తనలు అంటారు, ఏమంటారు? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం ఉండాలి. మనం ఏది చేసినా దేవుడు అంగీకరించాలి. చేశాక నాకొద్దు పో అంటే అయ్యో అంత వ్యర్థమైపోతుంది. అందుకని అంగీకారయోగ్యమైనటువంటి దానిని మనం చేయాలి. అదే యోగ్యమైనటువంటి ప్రవర్తన. సో 4వ ప్రశ్న, దేవుని దృష్టికి అంగీకరించబడే స్థితి అంటే ఏమిటి? దేవుని దృష్టికి అంగీకరించబడే స్థితి ఏమిటి అంటే ఏమిటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, గబగబ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, పాపమును సహించలేని స్థితిలో ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. పాపమును చూచి సహించలేని స్థితి, ఇది దేవుని అనుభవం. మనకి సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఫినెహాస్ కనపడతాడు. ఆ పాపమును చూచి సహించలేనటువంటి వ్యక్తి, దేవుడు అతన్ని అంగీకరించారు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించుదాం. దేవుడు అంగీకరించేటువంటి ఆ స్థితిలో మనము ఉన్నప్పుడు, ప్రభు బలలో చేయవేయట యోగ్యమైనటువంటి స్థితి. 2వది, దేవుడు మనల్ని అంగీకరించాలి, మనం చేసేది అంగీకరించాలి అని అంటే దాని అర్థం ఏమిటి అనగా, దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండుట. దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. కొంతమందికి ఆసక్తి ఉండదు. వేరే విషయాలంటే చాలా ఆసక్తి ఉంటుంది. దేవుని విషయాలు, మందిరానికి వెళ్ళటం, పాటలు పాడటం, ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, ఇతరులతో చక్కని సహవాసం కలిగి ఉండటం, ఇటువంటి
అనుభవాలు మనం ఆసక్తిని కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధ వినండి వాక్యాన్ని, మధ్యలో ఎవరు మాట్లాడకుండా శ్రద్ధగా వాక్యం వినండి, ఇతరులు డిస్టర్బ్ అవ్వకుండా. సో కాబట్టి దేవుని విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని అంగీకరిస్తారు. అది ప్రభు బలలో పాలు పొందటానికి యోగ్యత. ఎలా పాలు పొందాలంటే యోగ్యమైన స్థితిలో. కాబట్టి మూడవ సంగతి చెప్తున్నాను, రాజీ లేని స్థితిలో మనం ఉండాలి. కాంప్రమైజ్ కాకూడదు. ఏ విషయంలోనూ మొహమాటము లేకుండా. యాకోబు ప్రభు స్పష్టంగా చెబుతూ ఉన్నారు, విశ్వాస విషయమై మొహమాటము లేకుండా ఉండండి, రాజీ వద్దు. పోనీలే, పర్వాలేదులే, సరేలే, నాకెందుకులే, చూసి చూడనట్టు ఏ విషయము కూడా మరి కాంప్రమైజ్ అయ్యేటువంటి ఆ స్థితిలో మనం ఉండకూడదు. ప్రభు కొరకు అన్ని విషయాలు మనం స్ట్రాంగ్గా నిలబడటం నేర్చుకోవాలి. అది దేవుడు మనల్ని అంగీకరించేటువంటి విషయము. మా 139వ కీర్తనలో దావీదు అంటారు ఈ మాట, ప్రభువా భక్తిహీనులను నీవు ద్వేషిస్తున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నాను. అంటే దేవుడికి ఏది ఇష్టం లేదో దానిని మనం కలిగి ఉండటం, రాజీ లేని స్థితి. పోన్లే వీళ్ళు పాపం మనుషులే కదా అని ఏదో రాజీ పడే అనుభవం కూడదు. కాబట్టి భక్తితో సహవాసం చేస్తే ఏమైంది, మన భక్తి జీవితం కూడా పాడైపోతుంది. కాబట్టి జాగ్రత్త, రాజీ లేని స్థితిలో ఉండాలి. 4వది, మీ విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. కాబట్టి ఆ దేవుని శక్తిని ఆధారం చేసుకొని మనం జీవించడం నేర్చుకుంటే, అందుకే మొదట మీకు జ్ఞాపకం చేశాను, నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైనదా? ఏమీ అవ్వలేదు ప్రభువా, సమృద్ధి గిన్నె నిండిపోలేను. ఎందుకు? దేవుని శక్తిని ఆధారం చేసుకున్నాం కనుక, దేవుని మీద ఆనుకున్నాం కాబట్టి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనకి కార్యాలు చేస్తూ ఉంటారు. అర్థం చేసుకుందాం విషయాన్ని. 5వది, లాభాన్ని నష్టంగా ఎంచుకునే స్థితిలో మనం సమానంగా ఎంచుకుంటున్నాను. ఆ లాభాన్ని నష్టంగా చూస్తూ ఉన్నాడు ప్రభు కొరకు. ఈ లోక ఘనత కానీ, ఈ లోక స్థితి, స్థాయి, అవన్నిటినీ నష్టంగా ఎంచుకుంటున్నాడు. అవును, నీకు ఈ లోక సంబంధంగా ఏది లాభంగా కనపడుతుందో దాని నష్టంగా నువ్వు ఎంచుకోగలిగిన అనుభవంలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను అంగీకరిస్తారు. సో దేవుడు అంగీకరించే స్థితిలో, ఆ యోగ్యమైన స్థితిలో మనం ఎక్కడ ఇవి అప్రస్తుతం. మనం ఈ 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరు బలలో పాలు పొందాలి, ఎందుకు బలలో చేయి వేయాలి, ఆ బలలో చేయి వేసేటప్పుడు ఎలా ఆ చేయి వేయాలి, అలా చేయి వేయటం అంటే ఏమిటి అనేటువంటి ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు కనుక ఈ రాత్రి ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తన ఉపదేశ క్రమాన్ని మన ముందు పెట్టారు. ఆ క్రమంలోనికి మనం రావాలి. విని లేచి వెళ్ళిపోవటం కాదు. చాలాసార్లు మనం పడిపోయినప్పుడు లేచి దులుపుకొని వెళ్ళిపోతాం. నేటి క్రైస్తవ సమాజంలో కూడా ఇదే, ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇదే అనుభవాన్ని కలిగి ఉన్నారు. వింటున్నారు, దులుపుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభువు తన ఉపదేశ క్రమాన్ని మన ముందు పెట్టింది ఎందుకు అనంటే, ఆ క్రమంలోనికి మనం రావటానికి. ప్రభు బలను అది కొంతమంది వారం చేస్తారు, కొంతమంది నెలకు ఒకసారి చేస్తారు. ఎప్పుడు చేసినా ఆ స్థితిని, ఆ విషయాలను అవగాహన చేసుకొని అందులో పాలు పొందుట మేలు, క్షేమము అని మీకు జ్ఞాపకం చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మీ ఆధ్యాత్మిక జీవిత క్షేమాభివృద్ధి కొరకు ఏమంటే ధనాన్ని అపేక్షించి చెప్పేటువంటి వక్ర బోధలు క్షేమాభివృద్ధిని కలిగించవు. కాబట్టి అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుని ఉపదేశ క్రమం మీ జీవితాల్లో క్షేమాభివృద్ధిని కలిగించలాగున చేయాలి అని సేవకునిగా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం.
తలలు వంచి కండ్లు మూసుకోనండి. మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరి నిర్మలా గారు ఉన్నారు. వారు ముగింపు ప్రార్థన చేయాలని ఆశిస్తూ ఉన్నాను. మీ మైకు మ్యూట్లోంచి తీసేయండి. అమ్మా, ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన. మీ మైకు మ్యూట్లో ఉంది, మ్యూట్ తీసేయండి. ఇప్పుడు ఓకే, ఆన్లోకి వచ్చిందమ్మా. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. వినిపిస్తుందమ్మా, ప్రార్థన చేయండి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయం, ఆయన బలలో చేయవేయటానికి మన జీవితాలను సిద్ధపరిచి ఉపదేశ క్రమంలోనికి మళ్లించి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేయండి. మరలా ఆదివారం కలుసుకుందాం. ప్రైజ్ దిలడం. అందరికీ వందనాలు. ప్రైజ్ దిలడం అందరం.